శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందా హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. మన ప్రోగ్రామ్ ఫ్లాష్ బ్యాక్ లో ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక విషయం షేర్ చేసుకోవాలి ప్రేక్షకులకు కూడా. ఏంటంటే మీకు సడన్ గా ఒక రోజు ఒక ఫోన్ వచ్చింది. అవును, చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. ఆయన ఎవరో తెలుసా? విజేంద్ర ప్రసాద్ గారు. పాన్ ఇండియా రైటర్. రైట్, ఎగ్జాక్ట్. పాన్ ఇండియా రైటర్, గ్రేట్ రైటర్. ఎగ్జాక్ట్. పైగా ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అంటే ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మేధావి వర్గానికి కూడా నచ్చిన ప్రోగ్రామ్. అంటే నేనెంత జాగ్రత్తగా ఉండాలనేది రాత్రి నిద్రపట్ల నాకు నిజంగా. ఎందుకంటే మనం ఇంకా జాగ్రత్తగా చెప్పాలి. అలాంటి పెద్దలకి నచ్చిన ప్రోగ్రామ్ అంటే నేను ఇంకెంత కృషి చేయాలని ఆయన ఒక ఇది షేర్ చేసుకున్నారు. ఆయన కృష్ణ గారితో ఉన్నప్పుడు క్లాస్మేట్ ఏదో ఆయన కృష్ణ గారిని దేవుడు అనేవాళ్ళు అంట. దేవుడు అని ఎందుకంటారు సార్ అంటే, అది ఏం చేసినా తిట్టినా ఆయన ఏమనేవాడు కాదు, ఒకవేళ కేకలేసినా ఏమనేవారు కాదు, పొగిడినా ఏమనేవారు కాదు. అందుకని కృష్ణ గారు దేవుడు అనేవాళ్ళం మేము అని చెప్పి ఆయన షేర్ చేసుకున్నారు ఒక మాట. నాకు సంతోషం అనిపించింది ఏంటంటే, అంత అంత గొప్ప రైటరు. అయ్యో, ఆయన స్వయంగా ఫోన్ అంటే ఇక్కడ ఏంటంటే మనం కూడా చెప్పాలి సార్, ఖచ్చితంగా తప్పులు ఉంటాయి 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 లేకుండా మనం అయితే కరెక్ట్ మనం ఉంటే ఎప్పుడన్నా క్షమించాలని నేను నా విజ్ఞప్తి. ఎవరైనా సరే నేను తప్పులు చెప్తే దాన్ని కరెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ కరెక్ట్ చేసి మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తాను కూడా, చెప్తాను కూడా నేను ఇలా తప్పు చేశాను అని కూడా నేను చెప్తానండి. చెప్పాము. కానీ కూడా అలాంటి పెద్దవాళ్ళదే దృష్టిలో పడినప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని నాకు అనిపించింది నిన్నంతా. నిన్న థ్యాంక్స్ అండి విజేంద్ర ప్రసాద్ గారికి. మీ ఛానల్ ద్వారా మీ ద్వారా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నన్ను ఆశీర్వదించినందుకు. రైట్. మరి ఈరోజు అలనాటి అందాల తార అనొచ్చామని అంజలిదేవి గారు. అందాల తార అంటే రైమి కుదురుతు, కానీ అందాల కంటే మహానటీమణి కూడా. ఇంచేదంటేనండి, ఆవిడ నటించిన లవకుశని ఎవరైనా మర్చిపోగలరండి? అందులో లవకుశ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, అంజలి నటు గురించి చెప్పుకోవాల్సినప్పుడు ఒక్క సీన్ గురించి ఖచ్చితంగా చెప్పి తీరాలి. అంటే అది షేర్ చేసుకుంటాను. అంటే నేను ఫీల్ అయింది, దాంట్లో తప్పలేదు అనుకుంటున్నా. ఆవిడ జీవితానికి వెళ్ళే ముందు తప్పకుండా ఆవిడ్ని మన అదే అంత గొప్పగా తీశారు శ్రీ పుల్లయ్య గారు లవకుశని. అసలు దృశ్యకావ్యంగా బళ్ళు కట్టుకుని చూసే సినిమా అది ఒక్కటే అప్పట్లో. నా చిన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను కాకినాడలో. ఏమండి, అప్పుడు ఏం జరిగిందంటే, ఈయన్ని లక్ష్మణుడు సీతమ్మ వారిని అడవులకు తీసుకెళ్తాడు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదు అనే పాట మొత్తం అది ఆ సాంగ్లో మొత్తం అడవి అంత ప్రయాణం అంతా జరుగుతుంది. ఆవిడ లక్ష్మణుడు తనలో తనే ఏడుస్తూ ఉంటాడు. అంత గొప్పగా నటించారు కాంతారావు గారు. ఆయన కూడా మహానటను కరంపరిచారు లక్ష్మణుడుగా. ఇక ఎవరు నవ్వుతో భవిష్యత్తు అన్నట్టుగా ఆయన నటించాడు. ఈ అడవిలో దింపిన తర్వాత, ఏంటి నాయన ఇక్కడికే తీసుకొచ్చా, దాదేమన్నా తప్పావా బాబు నాయన అని అడుగుతుంది లక్ష్మణుడిని. బిడ్డలాగా చూస్తుంది కదా. ఇప్పుడు కూడా లక్ష్మణుడు సీతమ్మ వారి పాదాలు తప్ప ఇంకెప్పుడు ఇలాగే ఉంటాడు. ఆయన అవన్నీ మెయింటైన్ చేశారు అక్కడ డైరెక్షన్లో. సీతమ్మ పాదాలు తప్ప మొహం చూశారు అక్కడ లక్ష్మణుడు ఎప్పుడు కూడా. అదొక పురాణ ప్రాశస్త్యం అది. అడిగినప్పుడు ఏం మాట్లాడు, ఏంటి ఆయన మాట్లాడట్లేదు, ఏమిటి ఏం జరిగింది, దారేమైనా తప్పావని అడుగుతుంది ఆవిడ సీతమ్మవారు. సీతమ్మవారు అడిగితే ఏం చెప్తాడంటే, ఇంతకు పూని వచ్చి పొందిన పద్యంలో నిన్ను ఎవరో లంకలో ఏడాది పాటు ఉన్న సీతను తీసుకొచ్చి ఏలుకుంటున్నాడు రాముడు, వెర్రి రాముడు అని చెప్పి ఎవరో అంటే, ఆయన ఆ జనాల మాటకి కట్టుబడి ఈయన మిమ్మల్ని త్యజించాడమ్మా అని చెప్తాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ముందు కుప్పకూలిపోయిన తర్వాత అన్కాన్షియస్ అయిపోతుంది. లేచి వచ్చిన తర్వాత రాముడిని నిందిస్తుందండి ఆవిడ. ఫస్ట్ ఇంత నిర్దాక్షిణిగా ఆయన కళ్ళెదురకుండా నేను అగ్నిలో దూకి
ఆయన పరీక్ష పెట్టాడే, ఆయన పరీక్ష పెట్టి ఆయన అనుకున్న తర్వాతే నన్ను అయోధ్యకి తీసుకొచ్చారు కదా, మరి ఇంకా డౌట్ ఎందుకు వచ్చింది రాముడికి? నిండు గర్భవతిని కూడా ఆలోచించకుండా నన్ను అడవులకు పంపించేశారే, కనీసం నాతో చెప్తే నేను ఆయన మాట ఏమన్నా కాదంటానా? వెళ్ళిపో అంటే నాతో చెప్తే నేనే వెళ్ళిపోయేవాడిని, వెళ్ళిపోయేదాన్ని అని వేసి ఒక్క క్షణం తర్వాత మళ్ళీ అండి అంటే ట్రాన్స్ఫర్మేషన్. అరే ఒక్కసారిగా అసలు రాముడిని నేను నిందించడం ఏంటి, అయ్యో రాముడు అలా తప్పు చేస్తారు ఎప్పుడైనా, చేయడని చాలా ఘోషగా ఏడుస్తుందండి ఆవిడ సీతమ్మవారు. ఆ ఒక్క సీను చాలండి అసలు సీతమ్మవారు ఏడ్చి, అయ్యో నేను రాముడిని ఎంతో చేశాను, ఆయన రాజారాముడు, ఆయన ప్రజారాముడు, ఆయన ఎప్పుడు తప్పు చేయరు, ఆయన చేత నా దురదృష్టం కొద్దీ నేను ఇది చేశాను తప్ప ఆయన మాట పాలించాలి తప్ప నేను ఇంకేమి చేయను అని బాధపడే సీన్ చూసారా? ఆ ఒక్క సీన్కి ఆస్కార్ అవార్డు వచ్చి వాళ్ళు ఉంటే ఆ రోజు నా దృష్టిలో అంటే నాకు నచ్చిన ఇది ఎంచేదంటే యాజ్ ఇదిగా నేను చెప్పదవడం నా దుర్యం. ఇక ఆవిడ జీవితానికి వద్దాం. వస్తే అంటే జనాలు హారతులు కూడా పట్టారండి లవకుశకి, హారతులు ఎక్కడికి వెళ్ళినా సీతమ్మ తల్లి అంటూ. ఇక నా భూతో నా భవిష్యత్తి, ఎవరు ఎన్నిసార్లు సీత వేసినా కూడా అంజలీదేవిని మరిపించలేరు అన్న పద్ధతిలో ఈ జనరేషన్ తెలియకపోవచ్చు, కానీ అప్పటి నుంచి అప్పటి జనరేషన్ మొత్తం ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ నీరాజనాలు పెట్టారండి, హారతిచ్చి సీతమ్మని, మా సీతమ్మ తల్లిని దండాలు పెట్టారు. ఏమండి అలాంటి సక్సెస్ చూసింది ఆవిడ. కానీ ఇప్పుడు ఆవిడ జీవితానికి వస్తే ఆవిడ 1927లో పెద్దాపురంలో పుట్టారండి. రేలంగి గారు సి పుల్లయ్య గారి దగ్గర, కాకినాడ సి పుల్లయ్య గారి దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా చేసేవాడు నాటకాలకి. ఈ దీంట్లో కూడా ఆర్టిస్ట్గా ట్రై చేస్తూ ఆయనతో పాటు కలకత్తా వెళ్ళటం, ఆర్టిస్టులు తీసుకురావటం, ఇంట్రడ్యూస్ చేయటం, అదంతా రేలంగి గారు చేసేవాడండి. అప్పుడు అంజలీదేవిని పుల్లయ్య గారు కూడా పరిచయం చేశారు. కానీ 8 ఏళ్ల వయసులోనే ఈ పుట్టినప్పుడు అంజమ్మ అండి, నాటకాల్లో వేసినప్పుడు అంజనీ కుమారి, సినిమాల్లోకి వచ్చాక అంజలీదేవి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మూడు పేర్లు ఈవిడికి. అంజమ్మగా పుట్టింది, నాటకాల్లో వేసినప్పుడు అంజనీ కుమార్గా మార్చారు, సి పుల్లయ్య గారు అంజలీదేవిగా మార్చారు. ఏమండి అయిన తర్వాత 8వ సంవత్సరంలో లోహితాసురుగా యాక్ట్ చేసిందండి ఈవిడ. హరిశ్చంద్ర సినిమాలో 1936 ఎప్పుడు 35 లోహితాసురుగా యాక్ట్ చేసింది. ఈ ప్రాసెస్లో రేలంగి గారు తీసుకెళ్లే ప్రాసెస్లో. తర్వాత లోహితాసులో యాక్ట్ చేసిన తర్వాత వీళ్ళ నాన్నగారు ఏం చేశారంటే నాటకాలు పరిచయం, ఆదినారాయణరావు గారని నాటకాలు పరిచయం ఉంది ఆయనకి. ఆ నాటకాలు ఆడిస్తూ ఉంటాడు ఆర్టిస్టులతోటి ఎంతోటి. పైగా ఈయనకు ఒక విశేషం ఏంటంటే ఆదినారాయణ గారికి ఘంటసాల గారు విజయనగరంలో ఎక్కడైతే నేర్చుకున్నారో సంగీతం, ఈయన కూడా అక్కడే సంగీతం హార్మోనియం నేర్చుకున్నారు. పట్రాయణ శాస్త్రి గారు, ఘంటసాల గారు నేర్చుకున్న గురువు పట్రాయణ శాస్త్రి గారు. ఆయనకి ఘంటసాల గారు తను అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి సన్మానం చేసి బట్టలు పెట్టి పంపించారు. ఆయన ఆ పట్రాయణ శాస్త్రి గారి దగ్గర ఆదినారాయణరావు గారు కూడా నేర్చుకున్నారు సంగీతం. ఆ తర్వాత ఇక్కడ ఇది కాకినాడే కాబట్టి ఇదంతా ఈ నాటకాలు ఆడిస్తున్నారు కాబట్టి అంత పాపులర్ అయ్యాడు ఆయన. ఆ పాపులర్ అయినప్పుడు ఈ నాన్నగారు తీసుకొచ్చి ఆవిడకి అప్పచెప్పాడు, ఆయనకి అప్పచెప్పాడు ఆయన. మా అమ్మాయిని కూడా కొంచెం జాగ్రత్తగా నాటకాలు ఆడించండి అంటే తండ్రికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ. పెద్దాపురంలో పుట్టారు కాబట్టి కళ్ళకి ఇది కదా అంటే అది వస్తుంది. అది అయిన తర్వాత అప్పుడు ఈ సి పుల్లయ్య గారు ఇక ఇంట్రడ్యూస్ చేసి గొల్లభామ అనే సినిమా మీకు శోభనాచల స్టూడియోస్ మీర్జాపురం రాజా గారు గొల్లభామ ఆర్ఎస్ ప్రకాష్ దర్శకత్వంలో తీసి నచ్చక మళ్ళీ సి పుల్లయ్య గారు మొత్తం తీశారు. అప్పుడు సి పుల్లయ్య గారు ఈవిడ్ని అంజలీదేవి గారిని పెట్టుకుని గొల్లభామ అనే సినిమా తీశారు. గొల్లభామ అని తీశారు. తర్వాత ఆయన డైరెక్షన్లో కీలుగుర్రంలో కూడా వ్యాంపు క్యారెక్టర్ వేసింది అంజలీదేవి. సి పుల్లయ్య గారు బాగా ఎంకరేజ్ చేశారు, ఎందుకంటే రేలంగి గారు అక్కడ ఆవిడకి అప్పచెప్పారు. ఒక దాంట్లో దేంట్లో రాక్షస్ క్యారెక్టర్ అదే కీలుగుర్రంలో వ్యాంపు వేస్తే కృష్ణవేణి గారు ప్లేబ్యాక్ పాడారు అంజలీదేవికి. మన కృష్ణవేణి గారు దాంట్లో చెప్పుకున్నాం. కృష్ణవేణి గారు ఈ క్యారెక్టర్ అంజలీదేవికి 2 సినిమాల్లో ప్లేబ్యాక్ కూడా పాడారు. ఏమండి
ఇలాగా ఈ గొల్లబామతో యాక్ట్ చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి వరుసగా సౌదామి, ఈ కీలగుర్రం, ఈ సినిమాలన్నీ యాక్ట్ చేస్తూ ఇక పాపులర్ నటీమణి అయిపోయింది. నటీమణి అయిపోయింది. ఈ నాటకాలు ఆడుతుండగానే 1948లో ఆదినారాయణరావు గారికి ఈవిడికి, ఆదినారాయణరావుకి ఆల్రెడీ పెళ్ళైనా ఈవిడ పెళ్లి చేసుకున్నారు. ఈవిడికి 15 సంవత్సరాలు. అంటే ఏ హీరోయిన్ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగానే అంజలీదేవి గారు కూడా. అంచేతే ఆవిడ లైఫ్ డిస్టర్బ్ అవ్వలేదు, కానీ ఆయనతో లాస్ట్ వరకు ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు కలిసి మెడ్రాస్ వచ్చారు తర్వాత కెరీర్ పరంగా వచ్చినప్పుడు. కానీ ఈ 15 ఏళ్ల వయసులోనే ఒక పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోవడం అనేది హీరోయిన్స్లో పరిపాటు అయిపోయిందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంచేతే వాళ్ళ ఇన్ఫాచ్యుయేషన్. కాకపోతే సావిత్రి గారు కూడా అదే వయసులో పెళ్లి చేసుకున్నా ఆవిడ జీవితం అదే అయిపోయింది. ఈవిడ కంటిన్యూ అయ్యి ఒక పద్ధతిగా జరిగింది. బికాజ్ ఈయన కూడా సంగీత దర్శకుడు కాబట్టి ఒక పద్ధతి. ఆయన వాడికి 2 బిడ్డలు పుట్టారు, చిన్ని బ్రదర్స్ అని. ఫస్ట్ లో ఆవిడకి కాదు ఇప్పుడు అంజలి ఇక ఫస్ట్ ఆవిడకి ఇది లేదు. వీళ్ళు పెళ్లి చేసుకుని మెడ్రాస్ వచ్చారు వీళ్ళిద్దరు మెడ్రాస్ వచ్చి ఇక ఆవిడ గురించి పట్టుకోవాలి. మరి ఏం సెటిల్ చేశారు, మరి ఏదో సెటిల్ చేసి ఉంటారు ఏమండి. వీళ్ళిద్దరు మెడ్రాస్ వచ్చి కెరీర్ బేస్డ్. ఇక ఈయన మ్యూజిక్ డైరెక్టర్ గాను, ఈయన అంజలి ఇది గాను చేశారు. ఇక అక్కడి నుంచి సినిమాలు స్టార్ట్ అయినాయండి అంజలీదేవి గారికి. అంజలీదేవి గారు సక్సెస్ఫుల్ కెరీర్ బాగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇక అంజలి పిక్చర్స్ అని సొంత పిక్చర్స్ స్టార్ట్ చేశారు 1955లోనే. 55లో అంజలి అనార్కలి తీశారు ఫస్ట్. అనార్కలి సూపర్ హిట్. నాగేశ్వరరావు అనార్కలి తీశారు. రాజశేఖర గుర్తుంది కదా. అయిపోయిన తర్వాత ఇక అనార్కలి స్టార్ట్ చేసి సొంత పిక్చర్ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఈ ఒక పక్కన ఈవిడ ఫ్యామిలీ హీరోయిన్ లవ్కిస్ తర్వాత ఇక బిజీ హీరోయిన్ అయిపోయింది. ఈ తర్వాత ఆ బేస్ మీద పట్టుకుని ఈవిడ సోనసుందరం అనే సినిమా తీసింది. సోనసుందరం అనే సినిమా తీసిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయింది. అదే హిందీలో కూడా తీసింది ఆవిడ. కానీ వీళ్ళ ఇన్ని సక్సెస్ఫుల్ కెరీర్ జరుగుతుండగా ఒకే ఒక్క తప్పు చేశారు వాళ్ళు. సోనసుందర్ కంటే ముందు సోనసుందర్ తర్వాత ఒక హిందీ సినిమా తీశారు, ఒక నవలను పట్టుకుని. హిందీ సినిమా ఏంటంటే ఫూలోంకి షేజ్. వైజయంతిమాల ఆర్టిస్టులు మంచోళ్ళే. వైజయంతిమాల, అశోక్ కుమారు, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, హిందీ పిక్చర్ తీశారు. రాజేంద్ర కుమార్, అశోక్ కుమారు, రాజేంద్ర కుమారు, వైజయంతిమాల, ఈ ముగ్గురుతోటి ఫూలోంకి షేజ్ అనే హిందీ సినిమా తీశారు. ఆ హిందీ సినిమా ఇర్రెగ్యులర్ షెడ్యూల్స్ అండి. ఏమండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ టైంకి వచ్చేవాళ్ళు. అనుకున్న బడ్జెట్ దాటిపోయింది. ఎందుకంటే హిందీ మేకింగ్ వేరు. 9ంటికి లేస్తారు. కరెక్ట్. రాత్రులు ఈ వేరే అలవాట్లు ఉంటాయి కదండి, మందు తాగటాలు ఇవన్నీ ఉంటాయి కదా. పొద్దున్నే లేవరాళ్ళు. అంటే వాళ్ళ కామన్ థింగ్ ఇది. మనకంటే తాగుతాడా అంటాం కానీ వాళ్ళ కామన్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. మనకు 5ంటికి స్టార్ట్. రామారావు గారి డిసిప్లిన్ మంది. రామారావు గారి డిసిప్లిన్. ఏమండి, ఇలాగా ఇక నటీమణిగా ఇక పెర్ఫెక్ట్ నటీమణి అయిపోయింది అంజలీదేవి ఈ పిక్చర్స్లో. ఫూలోంకి షేజ్ దెబ్బ అంటే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు పోయిందండి అందులో. వీళ్ళు సంపాదించుకున్న ఆస్తులు మొత్తం ఒక్క సినిమాకి ఇక తేరుకోలేకపోయారండి. ఇన్ని సినిమాల హిట్లు డబ్బులు పోయి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు, విబి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు, సినిమా సక్సెస్ అయినప్పుడేమో తెలియదండి, కొద్దిగా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఫంక్షన్లకి ఈ బోనస్లు ఇవ్వడానికి ఖర్చు పెట్టేస్తారు. ఫ్లాప్ అయినప్పుడు మొత్తం పోతాయి. సినిమా ఫ్లాప్ అయితే మొత్తం అసలు రాదండి, తెలియదు. అప్పుడు తెలుస్తుంది మనకు బండ మీద పడింది అని. అంచేత రికవర్ కాదండి అది ఆ సక్సెస్లో మనం ఏం చేస్తామో తెలియదు. అలా పరిస్థితి అయిపోయింది అంజలి పిక్చర్స్ది. ఏదండి అంజలి పిక్చర్స్లో 28-30 సినిమాలు తీశారు. మొత్తం 30 సినిమాలు తీశారు. అంటే ఆ తర్వాత రికవర్ అవ్వడానికి ఏం చేసిందంటే అప్పుడే ఆ కొత్త రోజుల్లోనే సత్యసాయిబాబా మంచి ఇదిలో నమ్ముతున్నారు అందరూ. ఆవిడేం చేసిందంటే సత్యబాబా దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్తే తన ఇంట్లోనే ఒక గుడిలాగా కట్టి సత్యసాయి గారికి ఆయన ఆశీస్సులతోటి మళ్ళీ సతీష్ సక్కుబాయ్ అనే సినిమా తీసింది. సతీష్ సక్కుబాయ్ తీసిన తర్వాత
ఈవిడ అంజలీదేవి గారు తీసిన దాంట్లో పరదేశి అనే సినిమా ఉంది. పరాశక్తి, పరదేశి. శివాజీ గణేష్ని ఇంట్రడ్యూస్ చేసింది అంజలి గారు. ఓకే. నాగేశ్వరరావు గారు తండ్రిగా వేశారు శివాజీ గణేష్ని. ఓకే. శివాజీ గణేష్ని తన అంజలి పిక్చర్స్లో ఇంట్రడ్యూస్ చేసిందండి ఈవిడ. ఈ తర్వాత ఈవిడ డౌన్ఫాల్ అయిన తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయినప్పుడు సత్యసాయి ఆశీస్సులతో ఈవిడ మళ్ళీ చిత్ర నిర్మాణం ప్రారంభించింది. ఆవిడ నువ్వు చేస్తూ ఉండమ్మా, నీకు అదే మంచి జరుగుతుందని చెప్పి ఆయన ఆశీస్సులు ఇచ్చినట్టున్నాడు. ఆయన ఆశీస్సులతోటి తన ఇంటి స్థలంలో ఒక చిన్న గుడి కూడా కట్టించింది ఆవిడ, సత్యసాయి బాబు. ఆయన వచ్చి ఆశీర్వదించాడు ఇంటికి వచ్చి, అంజలీదేవి గారి ఇంటికి వచ్చి. ఆ తర్వాత సత్యజిత్ ఎక్కువ తీసిన తర్వాత భక్త తుకారం స్టార్ట్ చేసింది నాగేశ్వరరావు గారు. వీళ్ళందరూ అప్పుడు హెల్ప్ చేశారు. భక్త తుకారంలో శివాజీ క్యారెక్టర్ ఉంది. ఆ శివాజీకి తన కృతజ్ఞతగా ఎప్పుడు తను ఇంట్రడ్యూస్ చేసింది తెలుగులో అనే కృతజ్ఞతతోటి ఆవిడ ఏం చేశాడంటే ఆ శివాజీ క్యారెక్టరు శివాజీ గణేషన్ గారు వేశారు. ఒక నయా పైసా రెమ్యూనరేషన్ తీసుకోరా, తన ఖర్చులు తనే పెట్టుకుని వచ్చాడు షూటింగ్కి. తన ఖర్చులు తనే పెట్టుకున్నాడు. ఒక నయా పైసా అంజలి గారి దగ్గర తీసుకోలేదు. ఆ కృతజ్ఞతని ఇంట్రడ్యూస్ చేశారు. ఆవిడ పైగా ఆవిడ బాధల్లో కూడా ఉందని తెలుసుకున్నాడు. ఆవిడ నాగేశ్వరరావు గారు కూడా ఇప్పుడు ఒకళ్ళు చేసుకోవటం అప్పుడు పరిపాటు అండి. ఎవరన్నా ఒకళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు డేట్స్ ఇవ్వటం కూడాను అది ఆ భక్తి తుకారం చేశారు. ఆ తర్వాత అది సక్సెస్ అయింది. కొంచెం పుంజుకుంటున్నారు. చిన్ని బ్రిడ్జెస్ మీద బ్యానర్స్ మీద తీస్తున్నారు కొన్ని సినిమాలు. అమ్మ కోసం, ఇలా చండీప్రియ, చిరంజీవి జయప్రదతో కూడా తీశారు ఏమండి. ఆ తర్వాత మహాకవి క్షేత్రయ్య కూడా తీశారు ఆది సుబ్బారావు గారు. మహాకవి క్షేత్రయ్య తీస్తున్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు సిఎస్ రావు గారిని పెట్టారు. సిఎస్ రావు గారిని పెట్టి తీయమంటే సరే నేను తీస్తాను కానీ నా పేరే ఉండాలి. ఆది సుబ్బారావు సిఎస్ రావు అనే వేస్తా ఉన్నారు వాళ్ళు. కుదరదు, నేను సిఎస్ రావుని నేను డైరెక్ట్ చేస్తాను కాబట్టి నా పేరే ఉండాలని చెప్పి ఆయన పట్టుబట్టి సరే ఆయన ఇది అయింది. అంచేత మొత్తం ఎక్కువ భాగం నేను తీస్తున్నాను కాబట్టి నా పేరే ఉండాలని అనుకుని ఉండొచ్చు ఆయన. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మనం ఏమో తప్పు పట్టలేము ఏమండి. మహాకవి క్షేత్రం తీశారు. మహాకవి క్షేత్రం ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే హైదరాబాద్లో మనం చెప్పుకున్నాం సారథి స్టూడియోలో ఇది లేక బెంగళూరు వెళ్ళి తీశారు. అదే బడ్జెట్ ఒకటి ఎక్కువైంది ఏమండి. బెంగళూరు వెళ్ళి తీయాల్సి వచ్చింది. ఆ తర్వాత స్టూడియో నాంది కూడా అదే. అంచేత ఆ బెంగళూరు షెడ్యూల్స్ అంటే ఇక ఇదివరకు ఇట్లా కాదు, బాగా ఎక్కువ బడ్జెట్ కూడా అయిపోయింది. అయినా కూడా వాళ్ళు తీస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంచేదంటే అందరూ సహాయం చేశారు కాబట్టి తీశారు. ఇలాగా ఆవిడ దాదాపుగా 350 పిక్చర్లు తీశారండి టోటల్గా. మహాకవి క్షేత్రయ్య లాస్ట్ అది ఏమండి. దాదాపుగా ఆవిడ 350 పిక్చర్లు యాక్ట్ చేసి 30 సినిమాలు తీశారు. అంజలి పిక్చర్స్ చిన్ని బిజినెస్ దాదాపుగా 27 to 30 కరెక్ట్ లెక్క అంటే 27 to 30 సినిమాలు తీశారు ఏమండి అంజలి గారు. అంచేత ఆవిడ నటీమణిగా అసలు అవేమి వెనక్కి తిరిగి తీసుకోలేదు. ఇక్కడ జీవితంలో జరిగిన 2 సంఘటనలు ఏంటంటే ఆవిడ ఒక తమిళ పిక్చర్లో చేసేటప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆవిడ మంటల సీన్ ఒకటి ఉంది. ఆ మంటలో యాక్సిడెంటల్గా ఈవిడ మొహం మీద కొడి మొహం అంతా కాలిపోయింది. మొహం అంతా కాలిపోయిన తర్వాత చాలా విపరీతమైన డేంజర్లో పడిపోయింది ఆవిడ. పడిపోయినప్పుడు ఇక అక్కడి నుంచి అందరూ ఇక అంజలీదేవి పని అయిపోయింది. ఈ సినిమా కాదు ఇక హీరోయిన్గా ఒక హీరోయిన్ మిస్ అయిపోయింది, ఒక హీరోయిన్ మనకి ఉండదు అని చెప్పి అభిప్రాయానికి వచ్చేసారు అందరూ. ఎందుకంటే మొహం కూడా కాలింది. అందుకే ఆ మంటల్లో ఉంటారు కదండి. అలాగా వచ్చి కాలేటప్పటికి అక్కడ పడిపోయారు అన్కాన్షియస్గా. పడిపోయేటప్పటికి అక్కడ మొత్తం అందరూ కంగారు పడిపోయారు. ఇంచేదంటే ఇప్పుడు ఫేస్ మీదే కదండి మొత్తం ఆధారపడింది నటీమణులు కానీ నటులు కానీ. ఇలాగే ఒకసారి మీకు మన నాగేశ్వరరావు గారికి మొత్తం మచ్చలు వచ్చినాయి. ఈ అమ్మవారు పూశారు ఇవి వచ్చినాయి. వాళ్ళు ఏం చేశారంటే ఇక ఏమైనా సరే నేను నా ఫేసు కరెక్ట్గా చేయాలి అని డాక్టర్స్ని రిక్వెస్ట్ చేశాడు ఆయన. డాక్టర్ రిక్వెస్ట్ చేస్తాం కానండి, కానీ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ, మరి చేయమంటారా లేదా అని అడిగాడు ఆయన. రిస్క్ ఫ్యాక్టర్ అంటే చేయండి సార్, ఏం పర్వాలేదు, ఎందుకంటే నా మీద నిర్మాతలు చాలామంది ఆధారపడి ఉన్నారు, అందుకని మీరు చేయండి అని చెప్పేసి ఆ ఫేస్కి ఇది చేయించుకున్నాడు ఆయన. నాగేశ్వరరావు
ఓకే ఓకే అదొక పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. ఓకే చేసి కొంతకాలం ఉండి ఆ ఫేస్ అంతా చేయించుకుని బాగు చేశారు డాక్టర్లు. ఓకే మీ కాన్ఫిడెన్స్ ఉంటే పర్లేదండి మేము చేస్తామని అని చెప్పేసి స్పెషలిస్ట్ని పిలిపించి చేయించారు. ఓకే అలాగా అంజలీదేవి గారికి కూడా ఈ పరిస్థితి ఏర్పడింది. ఏర్పడేటప్పటికి మరి అందరు డాక్టర్లను పిలిపించారు. ఉన్నారు కదా, మరి అందరూ ఉంటారు కదా, డాక్టర్లను పిలిపించి సజెషన్స్ అడిగారు. చేయొచ్చండి, కొంచెం టైం పడుతుంది, ఈవిడ ఓపికగా ఉండాలి, అంతవరకు బయటకు రాకూడదు, బెడ్ రెడ్ని అయి ఉండాలి చెప్పేసి మేము ట్రీట్ చేస్తాం, ప్లాస్టిక్ సర్జరీ కూడా ఇచ్చేస్తాం అని చెప్పేసి వాళ్ళు డాక్టర్స్ హామీ ఇచ్చారు. ఓకే ఓపికగా ఆవిడ కూర్చుని ఒక 3 months ట్రీట్మెంట్ జరిగింది. 3 months అయిన తర్వాత ఒక మామూలు స్థితికి వచ్చేసింది ఆవిడ. ఓకే వచ్చేసి ఆ ఫేస్ని మళ్ళీ ఆ క్రీములు మొత్తం చేసుకుని మామూలు స్థితికి తెచ్చుకుంది ఆవిడ. అంతే నటీమణికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి అది. ఎంచేత ఇంకేం చేస్తాంలే అని నిరాశపడి వెళ్ళిపోలే. అందరూ వేళాకోళం చేశారు, అందరూ ఇక అంజలి పని అయిపోయింది అన్నారు. కానీ ఆవిడ వెనక్కి తగ్గల. నేనెందుకు అయిపోతాను అని ఆత్మావలోకనం చేసుకుని ఆవిడ పట్టుబట్టి డాక్టర్స్ పిలిపించి ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ మామూలు స్థితికి వచ్చి మళ్ళీ రంగంలోకి వచ్చేసింది. అసలు అదేం సీను మంటలు అంటే ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వేస్తారు, ఈవిడ గబుక్కుని తప్పుకుని ఉండకపోవచ్చు. ఓకే అదే ఇప్పుడు లేదా ఆ మట్ట అంటంగానే గబుక్కుని ఫేస్కి రావచ్చు. ఒక్కోసారి జరుగుతూ ఉంటాయండి. ఎంచేదంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, తక్కువ వస్తుంది అనుకుంటారు, తక్కువ గుప్పమంట ఎగిరింది అనుకోండి, గబుక్కుని అది అతుక్కుపోతుంది. ఏమండి, ఇక ఆ తర్వాత ఆవిడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది. ఏమండి, ఎవరి యొక్క పక్కనైతే హీరోయిన్గా చేసిందో ఏఎన్ఆర్కి తల్లిగా చేసింది, ఎన్టీఆర్కి తల్లిగా చేసింది. ఐరన్ ఇది. సరే, ఆ తర్వాత ఆవిడని ఇతర హీరోల పక్కన కూడా చేయొచ్చు కదమ్మా, ఎందుకు చేయట్లేదు, కొంతకాలం కనపడలే. ఒకళ్ళు అడిగారు, ఎందుకమ్మా కనిపించలేదు, ఎందుకు చేయనండి, నాకేం అభ్యంతరం కాదు, చేశాను నేను. తాతామనుడిలో గొప్ప క్యారెక్టర్ ఇచ్చారు గురువు గారు, తల్లి. తాతామనుడిలో ఫస్ట్ ఫిల్మ్, తాతగారు ఫస్ట్ ఫిల్మ్ అంజలిదేవి బ్రహ్మాండమైన క్యారెక్టర్. దాసరి గారు ఫస్ట్ ఆ క్యారెక్టర్కి చాలా ఎప్లాస్ వచ్చింది. తల్లి క్యారెక్టర్, కొడుకింట్లోనే దాసి పని చేయటం, ఆవిడ తల్లి అని తెలిసి కూడా అతను మాట్లాడకపోవడం, ఇలాంటి క్యారెక్టర్లు చేసిందండి. ఆ వేళ అంజలీదేవి గారు కాకపోతే ఆ సినిమా అంత పండేది కాదండి ఖచ్చితంగా. నా అభిప్రాయం కూడా, గురువుగారి అభిప్రాయం అదే, మా అభిప్రాయం కూడా అది. ఏమండి, అయిన తర్వాత వాళ్ళు అడిగారు, ఈ హీరోలు వస్తున్నారు కదా అందరితోటికి మీరు చేయొచ్చు కదా అన్నారు. చేశానండి. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక పెద్ద హీరో నేను కాంబినేషన్లో చేశాను నేను. కానీ సినిమా ఫినిష్ అయిన తర్వాత సినిమా చూశాను, ఒక్క సీన్ కూడా లేదు. అదేంటండి అని నేను డైరెక్టర్ గారిని అడిగాను. నేను ఏం చేయమంటావమ్మా, ఒక సీన్లో మీరు చేశారు, 2-3 సీన్లు చేశారు మీరు, ఎమోషనల్ సీన్స్ అన్నీ చేశారు మీరు, కానీ ఆ సీన్స్లో మీ యాక్షన్ హైలైట్ అయిందట, ఆయన డల్ అయిపోయాడట, అంచేత ఆవిడ గారి సీన్లు ఉండటానికి వీల్లేదని చెప్పి పట్టుబట్టాడు ఆయన, అంచేత తీసేయాల్సి వచ్చిందమ్మ, మమ్మల్ని ఏం చెప్పాడు. అప్పుడు ఆవిడ చెప్పింది అన్నమాట, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను చేయటం కరెక్ట్గా ఉంటుందండి. ఎంచేదంటే బయట అమ్మ అని మీరెంతో గొప్పవారమ్మ అని గౌరవించడం కాదండి, ఇలాంటి విషయాల్లో కూడా ఇంకొకరు గొప్పతనాన్ని అంగీకరించినప్పుడే మనకు కూడా ఇదిగా ఉంటుంది. అందుకని అప్పటి నుంచి నేను చేయటం మానేశాను అని ఆవిడ చెప్పారు ఆ జర్నలిస్ట్కి. ఆ జర్నలిస్ట్ చెప్పారు. ఆ తర్వాత ఆవిడ అలాగే విశ్రాంతి తీసుకుంటూ 86వ ఏట 2014లో హార్ట్ ప్రాబ్లం వచ్చి విజయ గార్డెన్స్లో మరణించారు. కానీ పరిపూర్ణమైన ఫ్యామిలీ జీవితం, పరిపూర్ణమైన సంతానంతో వాళ్ళకి ఏ లోటు లేకుండా ఒక ఆధ్యాత్మిక భావంలో నడుస్తూ అంజలీదేవి గారు తన ఇతర హీరోయిన్ లాగా ఏమీ శిథిలం కాకుండా ఆవిడ జీవితాన్ని సంపూర్ణం చేసుకుని ఆవిడ
మరణించారు. ఈ పిల్లలు ఇండస్ట్రీలకు ఏం రాలా? ఇండస్ట్రీకి రాలేదు, నిర్మాతలుగానే ఉంచారంతే. ఓకే. వాళ్ళేదో డాక్టర్లో ఇంజనీర్లో ఉన్నారండి. ఓకే. వాళ్ళే ప్రొఫెషనల్లే. భానుమతి గారు అబ్బాయి డాక్టర్, రైట్. ప్రాక్టీస్ చేసేవాడు. ఆయన పైగా ప్రాక్టీస్ చేస్తూ పేదలకు కూడా చేసేవాడు అంటండి భానుమతి గారు అబ్బాయి. అది కూడా ఉంది, ఓకే. భరణి హాస్పిటల్ అని ఉంది అక్కడ. అది అంచేత వీళ్ళందరూనండి ఎంత చేసినా ఈవిడ అంజలీదేవి గారిని మనం చెప్పక్కర్లా. ఇచ్చేతంటే తనని పైకి తీసుకొచ్చిన ఆదినారాయణరావు గారిని ఇష్టపడటంలోనూ సాగించడంలోనూ వాళ్ళ కెరీర్ కోసం వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయటం, జీవిత ప్రయాణం చేయటం, సినీ ప్రయాణం చేయటం కూడా అభినందించదగ్గదే అని అభిప్రాయం. ఇక్కడ ఇంకోటండి, ఇప్పుడు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారి పక్కన హీరోయిన్ గా చేసి మళ్ళీ మదర్గా అండి. అసలు ఇంకోటి, ఫస్ట్ వీళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండాలి, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే నటన అండి. అదే అంటే పర్సనాలిటీ కాదు సార్ అది. రైట్. పాత్రలో లీనమైతే ఎలాగ నటించాలో వాళ్ళు బాబు అంటానికిను నాథ అంటానికి నువ్వు చాలా ఎక్స్ప్రెషన్ లోనే చాలా తేడా వస్తుందండి. అలా పలికినప్పుడే మనం పండించగలుగుతాం వాళ్ళు. అది అమ్మ నాగేశ్వరరావు కూడా అంజలిని అమ్మ అని ఎంత చక్కగా చెప్తాడండి ఆయన నటించినప్పుడు. అయితే ఆ నటనలో ఉన్న గొప్పతనం మనం చెప్పలేము, ఇది నటనలో ఉన్న గొప్పతనం. అందుకని అంత గొప్ప నటీమణులు ఇవాళ చూస్తున్నామండి. మనం ఎవరన్నా ఒక్కరిని చూస్తున్నావా? సీత ఎంతమంది వేసినా కూడా లవకుశలో సీతను మర్చిపోగలమా? ఒక్కొక్క సీను ఒక్కొక్క ఇది. ఇంకొక సీన్ ఏంటంటే అండి, రాముడు అశ్వమేధ యాగం చేస్తున్నాడంటే ఆవిడ కంగారు పడుతుందండి. ఆవిడ అంటే దర్శకుడు గొప్పతనమే. ఆ కంగారు పడి ఋషుల దగ్గరికి వెళ్ళి, ఏమండి భార్య లేని వాళ్ళు అశ్వమేధ యాగం చేయొచ్చా అని అడుగుతుంది. చేయకూడదమ్మా, భార్యావిహీనుడు అసలు యాగాలు చేయకూడదు, యజ్ఞాలు చేయకూడదమ్మా అంటారు. ఇంకొకళ్ళని అడుగుతుంది. దూరం నుంచి వాల్మీకి మహర్షి చూస్తూ ఉంటాడు. వాల్మీకి మహర్షి ఒక చిరునవ్వు అవుతాడు. అసలు వాల్మీకి మహర్షి అండి అసలు ఎంత బాగా చేశాడు, నాగయ్య గారిని నవ్వుతో అభిషేకిస్తారు. మహర్షిగా మొప్పించాడు ఆయన. అంటే ఇలాంటి సీన్లు చెప్పుకుంటేనే సార్ మన సినిమాల్లో ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి చెప్పుకునేప్పుడు ఇదివరకు ఎంత గొప్ప ఆర్టిస్టులు ఇలాంటి సినిమాలు చేసి మెప్పించారు, అసలు కావ్యాలని, పౌరాణిక కావ్యాలని ఎంత సుసంపన్నం చేశారు అని చెప్పుకోవడానికి ఇది ఉదాహరణ అండి. ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి ఆ ఏడుస్తూ పడిపోతుంది, సోదం పడిపోతే వాల్మీకి మహర్షి వెళ్ళి, అంటే ఒక్కొక్క సీన్ దృశ్యం అండి. ఇంత పెట్టుకుని ఆయన అలా కూర్చుని ఆ కమండలంలోంచి నీళ్లు తీసి ఆవిడ తెలితే ఆవిడ నుంచి ఇంకొక రూపం, ఇంకొక సీత బయటకు వచ్చి అయోధ్యకు పంపిస్తాడు. ఆయన్ని అయోధ్యకు పంపిస్తే అక్కడికి వెళ్తే అక్కడ బంగారు సీత విగ్రహం ఉంటుంటుంది. ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటారు మనం చెప్తుంటే. బంగారు సీత ఉంటుంది. బంగారు సీత ఉంటే అక్కడ కట్టెను తీసేసేటప్పటికి ముసుగు వేసి ఉంటుంది. ఈవిడ వెళ్ళి ఆ బంగారు సీత ముసుగు తీస్తే సీత విగ్రహం. ఓహో, నా రాముడు తప్పు చేయలేదు అని ఎంతో సంతోషంతో ఇచ్చేసి అక్కడ వచ్చి వెళుతూ వెనక్కి వచ్చి తను మామూలుగా వేసుకునే ఒక తిలకం అలా దిద్దుతుంది. అలా దిద్ది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పటికి అంటే ఎంత డీటెయిల్స్ చూడండి. అది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన శరీరంలో చేరుతుంది. సందేహించక మమ్మ రఘురాము ప్రేమనని పాట. అంచేత ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటారు అందరూ. అంచేత ఇలాంటి దృశ్యాలు మనం ఇవాళ చూడగలం. అసలు ఇలాంటి సినిమాలు మనం చూడగలం అసలు. అందుకని అంజలీదేవి గారు లాంటి నిజంగానండి అలాంటి నటీమణులు మనం చూడటం అనేది ఒక అదృష్టంగా భావిస్తాను. ఇంచేతంటే నేను కూడా చూశాను కాబట్టి నా అదృష్టం అది. సో మొత్తానికి అంజలీదేవి గారి ఎండ్ లైఫ్, పర్సనల్ లైఫ్ కూడా బాగుందండి. ఎంచేతంటే ఆధ్యాత్మికంగాను పిల్లలు కూడా ఇద్దరు బాగా సెటిల్ అయ్యారు. కొన్ని సినిమాలు ఏవో నష్టపరిచినండి. ఆ తర్వాత అది కాంపెన్సేట్ చేసుకున్నారండి. అంటే మరి స్టూప్ డౌన్ అవ్వలేదు, వేలం పాటల దాకా వెళ్ళలేదు, ఎవరికి ఆస్తులు పోయి వీధిని పడలేదండి. అంటే అంత బ్యాలెన్స్డ్గానే చేసుకున్నారు ఆవిడ. ఓకే.